విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. విల్సన్ గారు నమస్కారం. నమస్తే. బాగున్నాను సార్. విల్సన్ గారు చెప్పండి, ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఈ ఎస్సీ కేటగరైజేషన్ రిజర్వేషన్ కేటగరైజేషన్ సంబంధించి ఒక కమిటీని వేసినట్టుగా 5 కేంద్ర కార్యదర్శులతోటి చెప్పారు. అయితే దీనికి ఒక టైం లైన్ లేదు. తర్వాత ఈ గత 10 ఏళ్లుగా బీజేపీని అధికారంలో, ఇప్పుడే మల్లురావు గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి తీర్మానాలు చేసి పంపించిందని. బీజేపీ చాలా కాలంగా ఒక రకంగా ఓన్ చేసుకున్నట్టుగా కిషన్ రెడ్డి గారు ఇక్కడ పెద్దలు జయప్రకాష్ అరుణ్ గారికి, అదేవిధంగా మల్లురావు గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా, అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఏదో ఒక కులానికి సంబంధించో ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదండి. రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరగాలి. ఇప్పటిదాకా సామాజిక కులాలు అందని కులాలకి న్యాయం జరగాలన్న ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉందో దాన్ని పూర్తిగా. విల్సన్ గారు మ్యూట్ లోకి వెళ్ళింది, ఒకసారి చెప్పండి. వేల లక్షల మంది కార్యకర్తలు అనేక రోజులుగా మరి సంవత్సరాలుగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఆ విషయం మొత్తం ఈ లైవ్ లో ఉన్న మల్లురావు గారికి పూర్తిగా తెలుసు. ఆయనతో కలిసి నేను అనేక సందర్భాల్లో ఈ సబ్జెక్ట్ లో ఢిల్లీకి వెళ్ళి మరి చర్చలో పాల్గొన్న పరిస్థితి ఉంది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మోసం చేశారో ఆ మోసాన్ని నిరసనగానే మా లాంటి వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ జరగాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యం అవుతుంది, భారతీయ జనతా పార్టీ ద్వారానే ఇది సాధిస్తాలని మేము ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా మేము ఉద్యమంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతున్నాం. అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకే మాట చెప్తుంది, ఈ రిజర్వేషన్ల సామాజిక ఫలాల మరి హేతుబద్ధీకరణ కోసం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది. అది నరేంద్ర మోడీ గారు మొన్న సభలో చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ గా రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనేది మేము నమ్ముతున్నాం. కాదు విల్సన్ గారు, ఇప్పుడు ఇవన్నీ పడికట్టు పదాలు, దానికి కట్టుబడి ఉంది. ఇవన్నీ అందరూ కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు, ఇప్పుడే రవి గారు చెప్పారు, తీర్మానాలు చేయించి పంపించారు, ఇవన్నీ చెప్పారు. సమస్య ఏంటంటే 10 ఏళ్ల నుంచి జాతీయ స్థాయిలో మీరే ఉన్నారు. మీరు అన్నట్టుగా బీజేపీ చాలా కాలంగా దాన్ని ఓన్ చేసుకున్నట్టుగా రాష్ట్రంలో, తెలంగాణలో అయితే ఒక వాతావరణం ఉన్నది. కానీ 10 ఏళ్లు పట్టింది నిర్ణయం కమిటీ వేయటానికి. బట్ ఇప్పుడు కమిటీ వేసిన తర్వాత నా ప్రశ్న మీకే, దీనికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఒక టైం లైన్ కమిటీకి పెట్టినట్టుగా కనపట్ల. అలాగే డేటా ఇప్పుడు ఇందాక జేపీ గారు కూడా చెప్పారు, సెన్సస్ మనకి లేటెస్ట్ సెన్సస్ లేదు, 2011 సెన్సస్ ఆధారంగా సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన వివరాలు ఉంటే ఆ వివరాల ఆధారంగా దేశంలో అనేక ఉపకులాలు, తెలంగాణలో కొన్ని ఉపకులాలు ఉండొచ్చు, హర్యానాలో కొన్ని ఉపకులాలు ఉండొచ్చు. ఈ కసరత్తు అంతా చాలా పెద్ద కసరత్తు అనుకున్నా. ఎంత టైం పట్టవచ్చు? టైం లైన్స్ ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు మీకు కానీ చూస్తున్న ప్రేక్షకులకు కానీ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ దీనిపైన ఆల్రెడీ ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఆ కమిషన్ కి ఢిల్లీకి రిప్రజెంట్ చేసిన వాళ్ళలో నేను ఉన్నాను. నేను ఒక టీమ్ గా తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయం రవి గారికి కూడా తెలుసు. కాబట్టి దీనిపైన ఒక నిర్ణయం జరిగింది. దీన్ని ఎలా చేయాలనుకున్న దగ్గర ఏదైతే ఆంధ్రప్రదేశ్, పంజాబ్ సంబంధించిన రాష్ట్రాల మధ్య మరి ఈ డిమాండ్ మొదటి నుంచి వస్తుందో, ఈ చెన్నై కానీ, అదేవిధంగా పంజాబ్ సంబంధించిన, హర్యానా సంబంధించిన మరి ఆ రాష్ట్రాలకు సంబంధించి డిమాండ్ కానీ, దీనిపైన ఏదైతే సుప్రీంకోర్టులో వేశారో, సుప్రీంకోర్టు 5 మ్యాన్ కమిటీని 7 మ్యాన్ కమిటీ రికమెండ్ చేశారు. రికమెండ్ చేసినప్పుడు ఇప్పుడు 341A అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ చేసిన చాలు, ప్రతి రాష్ట్రానికి అక్కడ ఉండే జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసుకోండి అని ఎప్పుడైతే మరి పార్లమెంట్ లో చట్టం వస్తుందో నేచురల్ గానే ఈ చట్టం అమలు అవుతుంది. అమలయ్యే క్రమంలో ఈబీసీ బిల్ ఏ విధంగా ఉందో పార్లమెంట్ చట్టం చేస్తే ఆయా రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా ఏమి మరి తంటాలు పడాల్సిన అవసరం లేదు. కోర్టు లెవెల్ ఇష్యూ కాబట్టి ఈ రోజు కోర్టు కూడా అభిప్రాయపడింది, 5 మ్యాన్ కమిటీ కూడా సుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడింది, క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ సామాజిక ఫలాలు ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ కులాల్లో కూడా మాలమాదిగానే 2 కులాలు మాత్రమే సామాజిక ఫలాలు అనిపిస్తున్నాయనేది తెలుస్తుంది. మరి వాట్ అబౌట్ మా బైండ్ల, మోచి, పొడవ జంగాలు, కనీసం వాళ్ళ కమ్యూనిటీస్ లో ఒక అటెండర్ పోస్ట్ గా లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి సామాజిక ఫలం ఎలా ఉంటుంది?
కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఏదో మాల వ్యతిరేక ఉద్యమం లేదా మాదిగల అనుకూల ఉద్యమం అనుకోవడం తప్పదు. Okay. రిజర్వేషన్ హేతుబద్ధతులు జరగాలి, ఇవాళ కంటే రేపైనా జరగాల. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ భాగం చెమర్స్ ఎంజాయ్ చేస్తుంటారు, అక్కడ చెమరేతరులకి అన్యాయం జరుగుతుందనేది వాళ్ళలో ఉంది. అది అనేక రాష్ట్రాలకు డిస్పారిటీ ఉంది. ఆ డిస్పారిటీ ఎవరు అడ్రస్ చేస్తారు? కాబట్టి అడ్రస్ చేసే ఒక మహోన్నత ఉద్యమంలో నేరుగా దాదాపు 10-15 సంవత్సరాలు దాని మీద పనిచేయడం జరిగింది. మీకు ఆ విషయం తెలుసు. అదే మొత్తం గారి కూడా సంపూర్ణమైన సమాచారం ఆయన కూడా వర్గీకరణ సంబంధించి ఆ రోజు సోనియా గాంధీ చేత అనిల్ శాస్త్రి, అజిత్ జోగి, మరి మల్రావు గారితోనే కమిటీ ఏర్పడింది. బట్ అన్నకి ఇది న్యాయమైన సంబంధం తెలిసినప్పుడు కూడా వాళ్ళ పార్టీ వచ్చి వర్గీకరణ విషయంలో మరి కొంత అటు ఊగిసలాట అనేది నడిచింది. మరి ఈ పరిస్థితిలోనే ఈ 10 ఏళ్ల పాటుగా విల్సన్ గారు, ఉషా మేరా కమిషన్ నివేదిక సిద్ధంగా ఉన్నది, కోర్టులు చేయాలని మళ్ళీ ఇప్పుడు కొత్తగా కమిటీ అవసరం ఎందుకు వచ్చింది? కమిటీ కొత్తగా ఏం చేయబోతుంది? అది కొత్త కమిటీ కదండి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్రాలు ఏం చేయాలి, ఎలా లెక్కలు తీసుకోవాలి, ఏం చేయాలనే దగ్గర ఒక నిపుణుల కమిటీ అది. అంటే ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దనే దాని కమిటీ కాదు అది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయాలి అనే విషయంలో ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించారు. కాబట్టి దానికి అనుకూలంగా పార్లమెంట్ ఇచ్చే సుప్రీంకోర్టు ఇచ్చే డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో పార్లమెంటరీ బిల్లు సిఫారసు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా అన్ని పార్టీలు అంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసినగా నేనే వైఎస్ రాజశేఖర గారి పీరియడ్ లో దీని మీద తీర్మానం చేశాను. ఇప్పుడు సాధికారత వ్యక్తిగా చెప్పేది అంటే అన్ని పార్టీలు అంగీకారం, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అన్ని పార్టీలు అంగీకరించిన ఒకే ఒక డిమాండ్ ఈ దేశంలో ఏదంటే ఎస్సీ వర్గీకరణ. కాబట్టి ఈ విషయంలో కులాలకి మతాలకి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ బిల్లు అనేది చేస్తే ఒక బీజేపీకి సాధ్యం అవుద్ది. గతంలో మహిళా బిల్లు కానీ వాళ్ళంతా మాటలు చెప్పారు కానీ చాతాలో సాధ్యం కాలేదు. అది రవీంద్ర గారికి తెలుసు స్పష్టంగా. అందుకే నేను ఏమంటానంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరిగితే చాలా కింద స్థాయి ఉండే చిన్న చిన్న కమ్యూనిటీలో కనీసం అటెండర్ పోస్ట్ గా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కమ్యూనిటీస్ లో. 61 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే రిజర్వేషన్ ఫలితం ఒక 2 కులాలు. విల్సన్ గారు, మీరు ఎందుకు కావాలంటున్నారు, ఎందుకు ఆలస్యం అయింది, ఇప్పుడు కమిటీ వేయటం వల్ల ఇంకా ఎంత సమయం పడుతుంది అనే దాని మీదే సందేహాలు ఉన్నాయి. అది నా ప్రశ్న. బీజేపీ శుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. మీరు పొలిటికల్ డెసిషన్ ఇది. ఈ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి దీని మీద సానుకూలంగా అంటే ప్రజలు మనం కన్విన్స్ చేయడంలో కొంత వెనకబడ్డాము, అందులో సందేహాలు తెలంగాణలో. అదే కొంచెం ముందుగా నిర్ణయం తీసుకోవాలంటే ఇంకొంచెం మాకు స్పష్టమైన ఫలితం రాకపోయినా నిర్ణయానికి అయితే